నగరం పరిశుభ్రంగా ఉండాలని ఎలాంటి చెత్తా చెదారం రోడ్ల మీద కానీ కాలనీలో కానీ ఉండకూడదని ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం స్వచ్ఛ ఆటోలను చెత్త సేకరించేందుకు ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ప్రతి డివిజన్కు ఒక ట్రాక్టర్ను, అదేవిధంగా 68 డివిజన్లో గాను 10 డోజర్లను డంపింగ్ యార్డుకు వచ్చిన చెత్తను తరలించేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. ప్రతిరోజు ఈ వాహనాలు తప్పనిసరిగా వివిధ డివిజన్లలో ప్రతి ఇంటికి ప్రతిరోజు వెళ్లి చెత్త స్వీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ కొన్ని ఆటోలు మరమ్మతు ఉన్నాయని, మరికొన్ని చెత్త సేకరించే ఆటోలు చెత్త సేకరణకు పోకపోవడంతో నగరంలోని రోడ్లన్నీ కూడా మురికి కూపంలా తయారవుతున్నాయి. ఎక్కడ ఏ కాలనీలో చూసినా కూడా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. దీనిపై అధికారులను వివరణ అడగగా ఆటోలకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లం లేదని, తప్పనిసరిగా చెత్త సేకరించాల్సిందేనని, కానీ కొంతమంది మాత్రం చెత్త సేకరణకు వెళ్లకుండా ఆగుతున్నారని, ఆ నగరంలోని కాలనీలో చెత్త వేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని వారు తెలిపారు. చెత్తకు రావాల్సిన ఆటోలు రాకపోవడంతో రోడ్డుపై వేయాల్సి వస్తుందని ప్రజలు తెలుపుతున్నారు. మరి తప్పిదం ఎక్కడ ఉంది? ప్రతిరోజు చెత్త తీసుకువెళ్లడానికి ఆటోలు రావటం లేదా, లేక చెత్త ఆటోలు వచ్చే సమయంలో ప్రజలు అందుబాటులో ఉండట్లేదా? ఏది ఏమైనా కూడా ప్రభుత్వం మాత్రం ప్రతి ఇంటి నుండి ఇంటి పన్నుతో పాటుగా నెలకు 60 రూపాయల చొప్పున మాత్రం ప్రజల నుండి వసూలు చేస్తున్నారు. కానీ పారిశుద్ధ్యం మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. మరి దీనంతటికీ బాధ్యత ఎవరు వహిస్తారో వేచి చూడాల్సి ఉంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో మనకి ఉన్న 66 డివిజన్లలో భాగంగా మన కార్పొరేషన్లో దాదాపు 350 పైచలకు స్వచ్ఛ ఆటోలు, డివిజన్కి ఒకటి చొప్పున 70 ట్రాక్టర్లు, అదేవిధంగా 10 కాంపాక్టర్ వెహికల్లు, 10 డంపర్ ప్లేసర్ వెహికల్లు, వీటి ద్వారా ప్రతిరోజు కార్పొరేషన్ పరిధిలో అన్ని డివిజన్లలో చెత్తను కూడా సేకరించడం జరుగుతుంది. ముఖ్యంగా స్వచ్ఛ ఆటోలు వచ్చేసి ప్రతి ఇంటి నుంచి దాదాపు ఒక 500 నుంచి 600 ఇళ్లకు ఒక్కొక్క స్వచ్ఛ ఆటోని మేము డెసిగ్నేట్ చేయడం జరిగింది. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనకు ఒక 20 నుంచి 25 వెహికల్స్ రిపేర్ ఉండడం జరుగుతుంది. దానికోసం కూడా ఆ డివిజన్లలో దాదాపు ప్రతి డివిజన్కి మనకు ఒక 4 నుంచి 5 స్వచ్ఛ ఆటోలు ఉంటాయి. ఏదన్నా ఒక వెహికల్ రిపేర్ వచ్చినప్పుడు ఇంకో వెహికల్ ద్వారా వేరే ఏరియాని కూడా కవర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలా ప్లాన్ చేస్తున్నాం. ఇన్ కేస్ మనకి ఒక 2 to 3 డేస్ అనేది ఏవైతే ఫిర్యాదులు వచ్చేస్తున్నాయో అవి అలాంటివి రాకుండా మేము చూసుకుంటాం. ఎట్టి పరిస్థితులలో కూడా చెత్త బండికే ఇవ్వాలి. లేని పక్షాన ఎక్కడైనా బయట వేసినట్లయితే దానివల్ల వేరే రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ మీద లిటర్ ఫైన్స్ వేయించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరించాలి.